వందనాలండి. ఈరోజు ఆగస్టు 3. యోబుకు తనపై తనకు జాలి కలిగినట్టుగా మనం చూస్తాం. ఈ మన మీద మనకి జాలి కలగడం అనేది సహజంగా చాలామంది జీవితాల్లో కనీసం ఒక్కసారైనా జరుగుతూ ఉంటుంది. కానీ సెల్ఫ్ పిటీ ఈజ్ ఎ సిన్ అండి. మనపై మనం జాలి పడుతున్నాము అంటే దేవుడి మీద విశ్వాసం తగ్గినట్లే. యోబు 3:4 నా తల్లి గర్భద్వారములను అది మూయనందునకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టినని ఒకటి చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినం అంధకారమగునుగాక. పైనుండి దేవుడు దాన్ని ఎంచుకుండునుగాక. వెలుగు దాని మీద ప్రకాశింపబడునుగాక. రెండవ శోధన తర్వాత యోబు స్పందన ఈ విధంగా ఉంది. ముందు స్పందన ఇప్పటి దానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు కూడా దేవుని నిందించలేదు కానీ తాను పుట్టిన రోజు లేకుంటే బాగుండును అంటున్నాడు. ఆ పుట్టిన రోజును శపిస్తూ ఉన్నాడు. దేవునితో పరిత్యజించబడట కంటే అసలు పుట్టకనే ఉంటే బాగుండేది అనుకున్నాడు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బాధపడుతూ ఉన్నాడు. అతని బాధ లోతైనది, అంతటా వ్యాపించింది. శ్రమలు, బాధ ఉన్నప్పుడు ఎంత స్థిరంగా ఉండేవారికైనా పడిపోయే అవకాశం ఉంది. విడుదల లేకపోయినా విశ్వాసాన్ని కోల్పోకూడదు. యోబు వైఖరి బాధ నుండి తనపై తాను జాలిపడే విధంగా మారింది. మొదట్లో తన సమస్యను ధైర్యంగా ఓర్పుతో ఎదుర్కొన్నాడు. తన భార్య కూడా దేవుణ్ణి శపించి చనిపో అని చెప్పినా కూడా పాపం చేయలేదు. అయితే రోజులు గడిచే కొద్దీ ఇంత గొప్ప భక్తిపరుడు కూడా తనపై తాను అదుపు తప్పుతున్నాడు. తన స్నేహితులు మౌనంగా తన చుట్టూ కూర్చుని ఉండగా అతని విశ్వాసం కదిలిపోయి పడిపోయింది. మానవ సహజంగా ఇటువంటి పరిస్థితిలో దేవుణ్ణి శపిస్తారు. కానీ యోబు తాను పుట్టిన దినాన్ని శపిస్తూ ఉన్నాడు. ఈ ధోరణి తనను ఓదార్చుటకు అన్నట్లు వచ్చి తప్పులు పడుతున్న స్నేహితులకు ఇచ్చిన జవాబులన్నిట్లో కనపడుతుంది. కొన్ని మాటల్లో దేవుడు అన్యాయస్తుడు, దయలేనివాడు అనే ఆలోచనలు కూడా ఇచ్చాడు. తనకు విరోధంగా దేవుడు ఉన్నాడని కొన్ని వచనాల్లో మనం చూడొచ్చు. 10, 16 వచనాలు, 16, 12, 13 వచనాలు, 19, 6, 8. ఇప్పుడు చెప్పిన వాక్య భాగాలని చదివితే యోబు యొక్క మనస్థితి మనకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో యోబు తన తప్పేమీ లేదని దేవుని యొద్ద వేడుకుంటాననే వాదనలు చేస్తూ ఉన్నాడు. మునుపటి సంపదలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో కన్నీటితో చెప్తూ ఉన్నాడు. శ్రమలను అధిగమించి ముందుకు వెళ్ళలేక సంపూర్ణంగా స్వయం జాలిలోకి జారిపోతున్నాడు. ఆ తర్వాత దేవుడు కోరుకునే వైఖరి యోబులో రావాలనే ఉద్దేశంతో దేవుడు అతనితో నాటకీయంగా సుడిగాల నుండి మాట్లాడడం మొదలుపెట్టాడు. 38వ అధ్యాయంలో యోబుకు దిమ్మ తిరిగే విధంగా ప్రశ్నలు దేవుడు సంధించాడు. ఈ ప్రశ్నలు 39వ అధ్యాయంలో కూడా కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి ఈ 2 అధ్యాయాలు చదివి ప్రశ్నలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో చూడండి. స్పష్టంగా ఈ ప్రశ్నలకు కనపడుతున్న సమాధానాల ద్వారా మన సృష్టికర్త యొక్క అద్భుతమైన శక్తి, జ్ఞానము, ప్రేమతో కూడిన సార్వభౌమత్వము స్పష్టంగా తెలియపరచబడింది. యోబు ఆశ్చర్యపోయాడు. అతని పరిస్థితి గందరగోళంగా తయారైంది. కొంతసేపు ఏదో గొనిగాడు కానీ ఆ తర్వాత ఆపి మౌనంగా విన్నాడు. మనం కూడా ఇవి చదివినప్పుడు ఆయన గొప్పతనం అర్థం చేసుకొని ఇంత గొప్ప దేవుడు మనకు దేవునిగా కలిగినందుకు మనం ధన్యులము అని అనుకోగలం అనే సత్యము స్థిరపడుతుంది. యోబు తన స్నేహితుల నోర్లు ముయించగలిగాడు. అయితే ఇక్కడ దేవుడే యోబు నోరు ముయించాడు. ప్రభు యొక్క ప్రశ్నలు 40, 41లో కూడా కొనసాగుతాయి. అప్పుడు యోబుకు దేవుని నిత్య సత్యము, సృష్టిలో పాల్గొన్న దైవత్రిత్వము గురించిన ప్రత్యక్షత వచ్చింది. సృష్టికర్తకు మాత్రమే భయపడాలి కానీ సృష్టించబడిన వారికి కాదని యోబు నేర్చుకున్నాడు. ప్రభువును తనను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. నూతన వెలుగులో చూశాడు. ప్రార్థన చేసుకున్నాం. దయమేడా యోబులాగా మేము కూడా అనేక పర్యాయాల్లో మా మీద మాకు జాలి కలిగేటట్టుగా ఉంటాం తండ్రి. మమ్మల్ని ఆ స్థితిలోకి రానియకుండా ఎప్పుడు మీ గొప్పతనం తెలుసుకొని సంతోషంగా ఉండేలాగా దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.